నమస్తే అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. సో, ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బావుంటది. నేనైతే రెగ్యులర్‌గా ఇలానే చేస్తూ ఉంటానండి పన్నీర్ కర్రీ అయితే. సో, ఇదొచ్చేసి మనం రైసు, రోటీస్‌లో దేనిలోకైనా తినొచ్చు. అంత బావుంటది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ గాని, బటర్ ఏదైనా ఏసుకోవచ్చండి. ఇక్కడ ఒక 200 గ్రామ్స్ వరకైతే నేను పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ కూడా నేనే ఇంట్లో ప్రిపేర్ చేశానండి. ఒకవేళ పన్నీర్ అంటే ఎలా చేసుకోవాలో ఎవరికైనా కావాలంటే కామెంట్ రూపంలో అడగండి. మీకోసం పన్నీర్ ఎలా చేయాలనేది కంపల్సరీ ఒక వీడియో తీసి పెడతాను. సో, తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకైతే ఫ్రై చేసుకోవాలండి. సో, పన్నీర్ ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, కాబట్టి కంపల్సరీ ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. సో, తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో తీసేయాలి. సో, ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిలేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలానే ఒక 2 పచ్చిమిర్చి గూడా వేసుకోవాలి. ఒకవేళ ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలనుకుంటే కొంచెం సాల్ట్ గూడా వేసుకోండి. సో, ఇలా అన్నీ వేసుకొనైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మనకు ఆనియన్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలండి. సో, ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోతేనే మనకు దీని టేస్ట్ అనేది బావుంటది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. సో, ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2, 3 మినిట్స్ వరకైతే కలుపుకోండి. అప్పుడు ఒక పచ్చి స్మెల్ అంటే పోతది గదండీ! సో, ఇలా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటోస్ అయితే పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏందంటే మనకు గ్రేవీ అనేది మంచిగొస్తది. టేస్ట్ గూడా చాలా బావుంటదండి. సో, కాబట్టి కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి. సో, ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేయాలండి. సో, కలిపేసి ఇది గూడా కొంచెం అంటే మనకు టమాటాలో కొంచెం పచ్చి స్మెల్ అలా పోయి మనకు ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం అంటే పసుపు, అలానే కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలానే కొంచెం ధనియా పౌడర్ గూడా వేసుకోవాలండి. సో, ఇలా అన్నీ వేసుకొని ఒక 2, 3 మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. సో, ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకైతే అంటే తియ్యటి పెరుగు వేసుకోవాలండి. పుల్లటిది చేసేస్తే మళ్ళీ అన్ని టమాటో అన్నీ వేసాం కాబట్టి ఇంక కొంచెం పుల్లగా అయిపోతది. కాబట్టి కొంచెం తియ్యటి పెరుగు ఉంటేనే వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ అలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1 కప్ వరకైతే వాటర్ పోసుకోవాలి. సో, ఇలా పోసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకైతే మనం ఉడికించుకోవాలండి. సో, ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అంటే ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది గదండీ! సో, అది ఇందులో వేసుకోవాలి. సో, ఇలా పన్నీర్ వేసుకున్న తర్వాత గూడా మనం ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో, మనకు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతదండి. అంటే గ్రేవీ అనేది కొంచెం థిక్‌గా అయితే చాలు. మరి ఎక్కువ సేపు ఉడికించుకోవాల్సిన అవసరం గూడా ఏం లేదండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, అలానే కొంచెం కసూరి మేతి గూడా వేసుకోండి. కసూరి మేతి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బావుంటదండి. సో, ఇలా వేసుకొని ఇంకా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే గూడా చూసి వేసుకోండి. తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోవడం అంతే అండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈజీగా చేసుకోవచ్చండి. తొందరగా అయిపోతుంది కర్రీ గూడా. సో, కాబట్టి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌నైతే నాతో షేర్ చేసుకోండి. అలానే ఇంకా మంచి మంచి మరిన్ని వెరైటీస్ కోసం అయితే నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో చూసిన తర్వాత కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.